గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ఏపీ పోలీసులు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలితాలు ఇస్తున్నాయా? తాజాగా అధికారులు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? పక్క రాష్ట్రాల నుంచి తరలివస్తున్న గంజాయిని ఎలా అడ్డుకుంటున్నారు? గంజాయి రవాణా చేస్తూ పట్టుబడిన నిందితులకు ఏపీ ఈగల్ టీం ప్రస్తుతం ఏం చేస్తోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఏపీ వ్యాప్తంగా 850 గంజాయి హాట్స్పాట్లని ఈగిల్ టీం గుర్తించింది. హాట్స్పాట్లపై నిఘా పెట్టి వినియోగదారులు ఎవరో తెలుసుకుని చర్యలు చేపడతామని ఈగిల్ టీం చీఫ్ ఆకే రవికృష్ణ తెలిపారు. విశాఖపట్నం కేంద్ర కారాగారాన్ని ఆయన సందర్శించారు. గంజాయి కేసుల్లో ఖైదీలుగా ఉన్నవారితో మాట్లాడి ఈ కేసుల్లో పట్టుబడితే ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో వారికి వివరించి ఇకపై గంజాయి రవాణాకు స్వస్తి చెప్పాలని హితో పలికారు. విశాఖ జైలులో నేరస్తుల పరిస్థితుల్ని రవికృష్ణ వివరించారు. కేంద్ర కారాగారంలో మొత్తం 1800 ఖైదీలుంటే వారిలో 1008 మంది గంజాయి కేసులకు సంబంధించిన వారే ఉన్నారని తెలిపారు. నిందితుల్లో చాలా మందికి చట్టాలపై అవగాహన లేదన్నారు. గంజాయి జోలికి వెళ్లవద్దని హెచ్చరించారు. గంజాయి వ్యాపారుల ఆచూకీ తెలిస్తే 1972కు సమాచారం అందించాలని కోరారు. అల్లూరి జిల్లాలో గంజాయి సాగును పూర్తిగా అరికట్టామని, ప్రస్తుతం ఒడిశా నుంచి రాష్ట్రానికి దిగుమతవుతోందని చెప్పారు. సుమారు 81 చెక్పోస్టులు పెట్టి దాన్ని కూడా ఆపడానికి ప్రయత్నిస్తున్నామని వివరించారు. ఒడిశా నుంచి గంజాయి చాక్లెట్లొస్తున్నట్టు గమనించామన్నారు. అల్లూరి జిల్లాలో 35,000 ఎకరాల్లో ప్రత్యామ్నాయ పంటలు వేసేందుకు రైతులకు ప్రభుత్వం వివిధ శాఖల ద్వారా సహకారం అందిస్తోందని చెప్పారు. భాగంగా ఈరోజు విశాఖపట్నం సెంట్రల్ ప్రిజన్కి రావడం జరిగింది. ప్రత్యేకంగా ఇక్కడ కన్విక్టెడ్ క్రిమినల్స్తోని ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ప్రధానంగా చాలా ఎక్కువ మంది ఎవరైతే ఈ కన్విక్ట్స్ ఉన్నారో వాళ్ళలోని ఎన్డీపీఎస్ చట్టం మీద పూర్తి అవగాహన లేకపోవడం వల్ల దానివల్ల కూడా చాలామంది ఈ కేసుల్లోని ఇరుక్కుంటున్నారని మాకు తెలిసింది. సుమారుగా మనకి ఇక్కడ 1008 మంది మొత్తం ఎన్డీపీఎస్ కేసుల్లోని ప్రిజన్లో ఉన్నారు. సుమారుగా 1800 మంది మొత్తం టోటల్ వ్యక్తులు ప్రిజన్లో ఉంటే, అంటే ఎక్కువ మంది ఎన్డీపీఎస్ కేసుల్లో ఉన్నారు. దీని మీద మరింత మేము కాన్సన్ట్రేషన్ చేయబోతున్నాం. ప్రధానంగా మేము ఇక్కడి నుంచి నేర్చుకున్న విషయాలు ఏంటంటే, ఇంకా కొంతమంది మార్పు చెందారు. భవిష్యత్తులో వాళ్ళు వీటి వల్ల వచ్చే నష్టాలు 10 మందికి చెప్పాలని వాళ్ళ ఆలోచనతో ఉన్నారు. అది చాలా మంచి పరిణామం. అది మేము అందరికి కూడా విజ్ఞప్తి చేసేది, ఈ గంజాయి అన్నది చాలా ప్రమాదకరమైంది. దయచేసి గంజాయిని ముట్టుకోవద్దు. ఈ గంజాయికి సంబంధించిన వ్యాపారులు ఎవరైనా మీకు కలిసినా 1972కి మీరు సమాచారం ఇవ్వండి. ఈగల్ వ్యవస్థ ఉంది. ప్రస్తుతం మనకి ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఏఎస్ఆర్ జిల్లాలోని పూర్తిగా మనం పంటని ధ్వంసం చేయడం జరిగింది. కల్టివేషన్ పూర్తిగా జీరో చేయడం జరిగింది. గంజాయి కేసుల్లో 2-3 సార్లు జైలుకెళ్లి వచ్చిన వారు కూడా బయటున్నారని, ఇలాంటి 4700 మందిని గుర్తించి సస్పెక్ట్ షీట్లు తెరుస్తున్నామని చెప్పారు. డాక్టర్లు సిఫారసు చేయకుండానే మత్తు కలిగించే మందులు విక్రయిస్తున్న వారిపై కేసులు పెడుతున్నామన్నారు. గంజాయి స్మగ్లర్ల ఆస్తుల్ని కూడా జప్తు చేయబోతున్నామని, ఇలాంటి కేసులు 55 వరకున్నాయని తెలిపారు. రాష్ట్రంలోని 40,000 విద్యాసంస్థల్లో ఈగిల్ క్లబ్లు ఏర్పాటు చేసి గంజాయి, పొగాకు ఉత్పత్తులు తీసుకోవద్దని అవగాహన కల్పిస్తున్నామన్నారు.